రాముడు కృష్ణుడు ఒక మంచి నీతి కథ. ఒక అడవిలో రాముడు అనే బలమైన కుర్రవాడు మరియు కృష్ణుడు అనే తెలివైన కుర్రవాడు ఉండేవారు. రాముడు చాలా ధైర్యవంతుడు, కాని కొంచెం తొందరపడి పనులు చేసేవాడు. కృష్ణుడు చాలా తెలివైనవాడు, కాని కొంచెం నెమ్మదిగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకునేవాడు. ఒకరోజు ఆ అడవిలో పెద్ద జంతువు గజదంతం బంధించబడింది. అది చాలా ప్రమాదకరమైన గజం. అది దారిలో ఉన్న అందరూ భయపెట్టడం మొదలుపెట్టింది. గ్రామవాసులు రాముడు కృష్ణుడిని పిలిచి మాకు సహాయం చేయండి అని కోరారు. రాముడు తన బలం నమ్ముకుని గజాన్ని ఎదుర్కొనేందుకు వెళ్లాడు. ఆలోచించకుండా గజం దగ్గరికి వెళ్లి నేను దాన్ని ఓడిస్తాను అని గట్టిగా నినాదం చేశాడు. కాని గజం చాలా బలంగా ప్రతిస్పందించి రాముడు తప్పించుకోవడానికి పరుగు తీశాడు. తరువాత కృష్ణుడు పోయి ఆగం చేసే ముందు దీని పద్ధతిని తెలుసుకుందామని చెప్పాడు. అతను గజం దగ్గర ఒక చెట్టుపైకి ఎక్కి గజం బలహీనతలను గమనించాడు. కృష్ణుడు గ్రహించాడు గజం నీటికోసం అడవిలో తిరుగుతున్నట్లు. రాముడు కృష్ణుడు కలిసి ఒక పథకాన్ని తయారుచేశారు. రాముడు తన బలంతో పెద్ద కందకాన్ని తవ్వాడు. కృష్ణుడు అక్కడ నీటిని పోయించాడు. ఆ నీటిని చూసి గజం శాంతంగా కందకంలోకి వచ్చింది. గజం శాంతించడంతో గ్రామవాసులందరూ ఆనందపడ్డారు. రాముడు చెప్పాడు బలం ఒక్కటే కాదు, తెలివి కూడా అవసరం. కృష్ణుడు నవ్వుతూ అన్నాడు అరుస్తే తప్పు కాదు, పని ఎలా చేస్తామో తెలుసుకోవాలి.